షాద్నగర్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మొగిల్గిద్ద గ్రామంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు రావడం అంటే మంచి శుభ పరిణామం. ఎందుకంటే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇక్కడ మన మాజీ సీఎం గారు మరియు గవర్నర్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి చదువుకున్న స్కూలు. అంటే 150 సంవత్సరాల చరిత్రను ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించడం అనేది శుభ పరిణామం. ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్కు రావడాన్ని స్వాగతించుకుంటూ ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు అంటే అని చెప్పి సమాచారం ఉంది. సంతోషము. అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అందిస్తారని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది. చాలా సంతోషకరం. కానీ ఏదైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తుందో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిల్గిద్ద మండల్ చేయాలని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష, చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి, చిరకాల కోరిక. అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిల్గిద్ద మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా వాదన వినిపించారు. అక్కడ పోయి ధర్నా కూడా చేశారు. మొగిల్గిద్ద మండల్ చేయాలి, ఎట్ ఏ టైం చించోడు మండల్ చేయాలంటే అనుగుణంగా మీరు అంటే అక్కడ విలేజ్ల ముందర కానీ పత్రికా ముఖంగా కానీ మీరు తెలియజేసారు. సంతోషం. మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాడు. మొగిల్గిద్దకు వచ్చే ముందు మొగిల్గిద్ద మండలాన్ని అన్ని అర్హతలున్న చించోడ్ను రెండుటిని మండలాలు ప్రకటించాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇంకో 2 రోజుల సమయం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారనుకుంటున్నా. అందుకనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇద్దరిని పిలిచినాం మేము. ఎందుకంటే ఒక 150 సంవత్సరాల చరిత్ర అంటే తెలంగాణ చరిత్రనే ఇది గొప్పది. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తారంటే నిజంగా గొప్పది. పూర్వ విద్యార్థుల తరఫున మొగిల్గిద్ద గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ, కానీ ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించారో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి నేనైతే మొగిల్గిద్ద మరియు చించోడ్ 2 మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే మన మీడియా మిత్రులకు కూడా నేను ఒక చిన్న వీడియో చూపెడతాను. అంటే అంతకుముందు జరిగిన సంఘటనే వాళ్ళు మాట్లాడిన వీడియోనే ఆ రోజు ప్రెస్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చిన వీడియోసే. దాన్ని మాత్రమే మీరు మళ్ళీ ఒక్కసారి మీకు చూపెట్టినాయి. ఎందుకంటే సందర్భం అడుగుతారు, అరే ఎవరు అడిగారు మీరు ఇప్పుడు అంటున్నారు కానీ అప్పుడు వాళ్ళు అన్నారో లేదో అనేది కన్ఫ్యూజ్ కొంతమందికి అంటే ప్రజలకు ఉంటుంది, మీడియా మిత్రులకు కూడా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఇది గత 2 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఒక్కసారి చూడండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాం, నిలదీస్తా ఉన్నాం. 3 అంకెల మండలాలు చేయని చెప్పబడుతున్నాం. మేము కష్టాన్ని నిలబెట్టడానికి ఎందుకంటే వేరే మీరు దుర్మార్గంగా మీరు నియంత్రణ పాలన మీ ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారు. ఐశాచిక ఆనందాలు నువ్వు మొగిల్గిద్ద మండలాన్ని ప్రకటించే ఈ గ్రామానికి రా. ఇక్కడ స్థానికులు కూడా అడుగుతున్నారు, నాయకులారా, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. మొగిల్గిద్ద ప్రజల తరఫున మీ పదవులు ముఖ్యం కాదు, మీ గ్రామం ముఖ్యం. మీకు మీ మండలం ముఖ్యం. మీకు కావాలి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే అధికారంలో అంటే మీకు ఈ వీడియో ఎందుకు చూపెడతానంటే ఆ రోజు ఎవరు అబ్బ సొత్తా అమ్మ సొత్తా మండలియనికి మీకేం ఇబ్బంది అవుతుంది?
అంటే అని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఇష్టం వచ్చిన రీతిలో సంబోధించారు. అంటే మీరు ఆ రోజు మొగిలిగిద్ద, చించోడు గ్రామాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మీరు మాట్లాడినట్టున్నారు. మేము దాన్ని మాత్రం తప్పు పడతలే. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక దగ్గర 14-15 నెలలులా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రెండోసారి రావడం జరుగుతుంది. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి వచ్చారు. అప్పుడు లక్ష్మీదేవిపల్లి గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఒక ముఖ్యమంత్రి వస్తుండు, షాద్నగర్ మీద వరాల జల్లు కురిపిస్తారు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది మనము అత్యంత ఎత్తైన ప్లేస్ ఉన్నాం, లక్ష్మీదేవిపల్లి కడితేనే మనకు వాటర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. అట్లాంటి దానికి ఏదైనా కార్యాచరణను లేదు ఏదైనా హామీ ఇస్తారంటని అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేదు. కానీ ఈ రోజు మొగిలిగిద్ద మండల్కు స్పెషల్గా మండల్ కేంద్రం ఏర్పాటు చేస్తారని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధికి ఎవరైనా కానీ అడ్డుకుంటలేరు. ముఖ్యమంత్రిని రావాల్సింది కానీ మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మండల్ ప్రకటిస్తే మండల్ ప్రజలు హర్షిస్తారు, మొగిలిగిద్ద ప్రజలు హర్షిస్తారు. అరే మేము చదువుకున్న స్కూల్ను ముఖ్యమంత్రి గారు జూనికి వచ్చారు. ఇదే సందర్భంలో ప్రజల చిరకాల ఆకాంక్ష మొగిలిగిద్ద మండల్ కూడా ఏర్పాటు చేసిరండి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. రాజకీయాలకు నేనైతే ఒకటి చెప్తున్నా, రాజకీయ నాయకులకు అందరికీ, మీకు మొగిలిగిద్ద మండల్ కావాలనుకున్న వాళ్ళు మొగిలిగిద్ద మండల్ అయ్యే వరకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నిలబడితే మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఆ రోజున్న ఎంపీటీసీలను, సర్పంచ్లను మీకు ప్రజలు ముఖ్యం కాదా, పదవులు ముఖ్యమా, మీరు రిజైన్ చేయండి అని చెప్పి అడిగిర్రు. నేనేం అడుగుతున్నంటే ఒక ముఖ్యమంత్రి వచ్చినా ఇంకా కూడా మీరు మండల్ ప్రకటించకుంటే రేపు పొద్దుగాల ఎలక్షన్లో ఓట్లు ఎట్లా అడుగుతారు? ముఖ్యమంత్రి గారు రావాల్సిందే, స్కూల్ గురించి 150 సంవత్సరాల గురించి అభివృద్ధి పథకాలు మొగిలిగిద్దకి ఇవ్వవలసిందే, స్కూల్ను డెవలప్ చేయవలసిందే. ఇది దినచర్య. ఒక ముఖ్యమంత్రి గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందంటని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తారు. రావాలి, పూర్వ విద్యార్థులు కలవాలి, వాళ్ళు కూడా సంతోషపడతారు, అరే ఒక ముఖ్యమంత్రి మా 150 సంవత్సరాల స్కూల్కి వచ్చిరని అని చెప్పి. కానీ మొగిలిగిద్ద మండల్ను ప్రకటించుకుంటే మాత్రం ఎవ్వరూ హర్షించరు. నిజంగా మొగిలిగిద్ద మండల్ ప్రకటిస్తే కార్యక్రమం అనేది దిగ్విజయం అవుతుంది. ఒకవేళ మొగిలిగిద్దను మండల్ ప్రకటించకుంటే మాత్రం ఒకసారి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న మీరు చూసిరు, 200 గ్రామ పంచాయతీలు చేసిరు, కొత్త మున్సిపాలిటీలు చేసిరు, మండలాలు చేసిరు. అంటే మండలాలు వేరే దగ్గర అవుతున్నాయి ఎందుకు? మన దగ్గర కూడా గ్రామ పంచాయతీలు కొత్తవి చేసిరు. మళ్ళీ మన దగ్గర మండలాలు మొగిలిగిద్దను ఎందుకు చేస్తలేరు, చించోడిని ఎందుకు చేస్తలేరు? మీరే అన్నారు ఎవరు అయ్య సొత్తు పోతుంది, ఎవరు అమ్మ సొత్తు పోతుంది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఎవరి సొత్తు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైతే ప్రజల తరఫున నేనైతే ఖచ్చితంగా మొగిలిగిద్ద మండలి నడుతా, చించోడు మండలి నడుతా. అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు. కానీ ఆ ప్రజల ఆకాంక్ష మేరకు మొగిలిగిద్ద మండలాన్ని ప్రకటించి వస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి వారి వరకు ఖచ్చితంగా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు చేరవేస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రకటిస్తే నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే 10 మందికి ఏదో అవసరమో అది ప్రకటిస్తేనే సంతోషం. కానీ ఏదో వచ్చిరు పోయిరు అంటే అది కంపల్సరీ రావాల్సిందే, మనం చేయవలసిందే. కానీ మీ చేతిలో ఉంటుంది మండలాలు ఏర్పాటు చేసేది, మీ చేతిలో ఉంటుంది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేది. కాబట్టి మొగిలిగిద్ద మరియు చించోడు మండలాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మొగిలిగిద్ద గ్రామస్తుల తరఫున, అలాగే చించోడు గ్రామస్తుల తరఫున ఈ రెండింటి మండలాలను ప్రకటించాలని చెప్పి నేనైతే ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే హామీ ఇచ్చారో వారికి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మరొకసారి వేడుకుంటున్నాం. మాకు కావలసిన 2 మండలాలు కేటాయించండి, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయండి. మన షాద్నగర్ అభివృద్ధికి మనం ఎల్లవేళ్ళ తోడ్పడమంతమంది సంగీతం ఇవ్వండి. దయచేసి మేమైతే వేడుకుంటున్నాం, ప్రజల ఆకాంక్షల మేరకు మొగిలిగిద్ద మండలాన్ని అలాగే చించోడు మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీడియా మిత్రుల ముఖంగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా మేమైతే చేతులు జోడించి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మా లోకల్ షాద్నగర్ సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరే పరిష్కరించలేనప్పుడు ఇక భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా ఒక మండలి పరిస్థితులు లేవు.
కూడా మాత్రం అది దౌర్భాగ్యం అనుకుంటాం. మేమైతే ఆలోచించవలసి వస్తుంది. ముఖ్యమంత్రి గారి మేము ఏదైతే అంటే ఏదైతే మొగిలిగిద్దకు వస్తుందో దాన్ని వ్యతిరేకించాలన్నా లేదు స్వాగతించాలన్నా అనేది మీ నిర్ణయం పైన ఆధారపడుతుంది. కాబట్టి ఇంకొక 48 గంటల టైం ఉంది. మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరియు మొగిలిగిద్ద చించోడు సంబంధించిన విలేజర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యమంత్రికి స్వాగతం నేనే చెప్తా. మొగిలిగిద్ద చించోడు మండలాలను ప్రకటిస్తే ముఖ్యమంత్రి గారు ముంగల్నే నేను ముఖ్యమంత్రి గారు షాద్నగర్ కళ నెరవేర్చిరు. షాద్నగర్ చిరకాల వాంఛ మొగిలిగిద్ద మరియు చించోడు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటే అందరికంటే నేనే స్పీచ్ ఇస్తా. అందరికంటే నేను ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తా. నా నుంచి ఒక శాలువా ఒక పుష్పగుచ్చం కూడా అందిస్తా. ఎందుకంటే నిజంగా ప్రజల కోరిక కావాల్సింది అది. ఇంకేముంటుందండి, ప్రజల కంటే ఎక్కువేముంటుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు స్టేజ్ పైన మొగిలిగిద్ద చించోడు ప్రకటిస్తారో నేను 2 మండలాలు ప్రకటిస్తే నేను ఇప్పుడు చెప్తున్నా 2 మండలాలకు కోటి రూపాయలు నా సొంత నిధులు ఇస్తాను. 2 మండలాల అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అడుగుతారు కదా, నేను గవర్నమెంట్కి చెక్ ఇస్తా. 2 మండలాలకు సంబంధించి దీనికి 1 కోటి రూపాయలు దానికి 1 కోటి రూపాయలు చెక్ ఇస్తా. నేనేం చేస్తానని చెప్తలే. గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయవలసిన బాధ్యత నేను గవర్నమెంట్కి చెక్ ఇస్తా. నేనేదో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఏదో కట్టినట్టు నేను సొంతంగా ఏం చెక్కులు తీసుకొని నేనేం బిల్డప్ చేయని అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతా. 2 మండలాలు ప్రకటించినందుకు సంతోషం సార్. ఇగో నా వంతు సహాయ సహకారంగా ఇగో ఈ మండలానికి 1 కోటి రూపాయలు, ఆ మండలానికి 1 కోటి రూపాయలు అని చెప్పి ముఖ్యమంత్రికే ఫండ్ ఇస్తాను. నేను ఒకటి చెప్పగలుగుతున్నా అండి. మీరు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చిరా ఈ కాలేజీ కట్టాలని. వాళ్ళు కట్టలేదు, టైం ఇస్తామండి అని చెప్పిట వాళ్ళు ఏమని అడిగిదా? మీరు నిర్ణయం తీసుకునే ముందు అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూడండి, ఎవరైనా దాతలు ముందరకు వస్తే వాళ్ళే స్కూల్ కట్టించి వాళ్ళ పేరు పెట్టారంటని చెప్పారు. వాస్తవం అది. అట్లా నిజంగా కూడా జరిగినాయి. మంచి పథకాలు తీసుకున్నారు. అదేంటంటే మీరు లోకల్ స్కూళ్ళు చూడండి, అవి ఉన్న ఊరుళ్ళ స్కూళ్ళ గురించి అంటే కింది వ్యవస్థనే మంచిగా లేకుంటే నువ్వు కాలేజీ వ్యవస్థ వరకు వచ్చినావు నువ్వు ఓకే. కింద ఊళ్ళ స్కూళ్ళు కడితే ఫెసిలిటీస్ పెడితే ఆ స్టూడెంట్ చదువుకోవాలంటే ఉంటుందా ఉండదా? అవి చేసినాయని ఊళ్ళో అండి. ఎక్కడైనా సరే ఇట్లా కాలేజీ బిల్డింగ్ అట్లా డైరెక్ట్ కట్టలేరు. ఊళ్ళో మంచి స్కూల్, ప్రైమరీ స్కూల్ కట్టారు, హై స్కూల్ కట్టారు. స్వస్తిక్ కంపెనీ వాళ్ళు దాన్ని చెక్ ఇచ్చారు. ఇంకా చాలా మంది చెక్కులు ఇస్తారు. ఈ చెక్కులు ఇచ్చేది ఏం లాభం లేకుండానే ఇస్తురా ఒకటి. రెండోది ఏంది, ఏదైతే ఆ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళు చాలా స్కూల్ ఉన్నాయి, చాలా ఊళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నువ్వు ఒకటే దాని మీద ఎందుకు పెడుతున్నాను? నేను అనేది ఏమంటున్నానంటే గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు ఊర్లో ఇప్పుడు నా ఊరుంది, నేను ఫస్ట్ నా ఊరును బాగు చేసుకొని నేను ఇంకో దానికి సాయం చేస్తే బాగుంటుంది. నేను కట్టొద్దు అనేది కాన్సెప్ట్ చెప్తలే. గవర్నమెంట్ తగ్గట్టే అదే పైసలు మీరు కంప్లీట్ చేస్తురా ఒకటి. ఇంకోటి, గవర్నమెంట్ నిజంగా కట్టలేని పరిస్థితి ఉన్నా అనేది కూడా ఆలోచించు. లాభాలు ఎందుకండి నేను అడుగుతున్నా? అవును అందరు స్పాన్సర్ చేస్తున్నారు, లాభాలు ఎందుకు? 100 టిప్పర్లు మట్టి కొట్టిరు, ఫ్రీగా కొట్టిరా పైసలు కొట్టిరా? నేను అడుగుతున్నా. ఇవన్నీ రేపు పొద్దుగాల నేను కట్టొద్దు అంటే చెప్తలే. గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉందా అనేది ఒక క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు మండలను అడుగుతున్నా, నేనేదో మండలిని అడిగి వదిలిపెడతలేదు. మండల అభివృద్ధి కూడా నేను 2 మండలాలకు కోటి రూపాయలు ఇస్తానని చెప్తున్నా, కానీ అది నేను దగ్గర నుండి ఇది చేస్తా అది చేస్తానని చెప్తాను. ముఖ్యమంత్రి గారి దాంట్లో డిపాజిట్ చేస్తా అంటున్నా. మా మండలాల గురించి ప్రకటించినందుకు సంతోషంతో చెక్ ఇస్తా, డిపాజిట్ చేస్తా, డెవలప్మెంట్లో నేను భాగమైదాండ అని చెప్తున్నా. కానీ నేనే మండలం చేసినట్టు అని చెప్పి నేను ఏం చెప్పుకుంటా అంటే అంటలే కదా. స్థానిక ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతా అందరి ముంగల. ఎవరు చేస్తే వాళ్ళకి అభినందనలు తెలపాలి, తప్పేముందంటే. నేనైతే ఒకటి చెప్తాండి, ముఖ్యమంత్రి గారు మండలం ప్రకటిస్తే చిరస్థాయిగా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, ఆ విలేజెస్ పేరు ఉంటుంది. ఒకవేళ ప్రకటించని పరిస్థితులు ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనది ఏముండదు. ఎందుకంటే హామీలు ఇచ్చి ఎట్లయినా 420 హామీలు ఇచ్చినాం, నెరవేర్చలేవు. ఆఖరి మొగిలిగిద్ద మండలాన్ని కూడా మీరు మండలాన్ని ప్రకటించలేకపోతే, చించోడు మండలాన్ని ప్రకటించకపోతే మీరు షాద్నగర్కి వచ్చి అయితే వేస్ట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయము.
విలేజర్స్ కూడా ఏం కోరుకుంటారు, ఒక ముఖ్యమంత్రి రావాలనుకుంటారు, స్కూల్కు ఫండ్ ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు ఇప్పటి వరకు అర్థం కాదు ఏంటంటే గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా? గవర్నమెంట్ కాలేజీని కట్టనీకే ప్రైవేట్ చందాలు వసూలు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు కళ్ళతోటి చూడాలి. షాద్ నగర్ కాలేజీ ఏదైతే ప్రైవేట్ ఫండ్ తోటి కడుతురో ఆ కాలేజీని గవర్నమెంట్ ఎందుకు కట్టలేకపోతుంది అంటే కట్టలేని పరిస్థితులు ఉందా? దానికి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. షాద్ నగర్ ఎంతో దూరం ఉందండి. మీరు గవర్నమెంట్ స్కూళ్లను, గవర్నమెంట్ కాలేజీలను, గవర్నమెంట్ హాస్టల్స్ను మీరు బాగుపరచాలనుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లకు ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మీరు చూడాలి. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించాలనుకుంటే, గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయాలనుకుంటే అసలు గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళు కడుతుంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా అంటే గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని పరిస్థితులు ఉందా అంటారు. మళ్ళీ ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ది ఏదైతే 150 సంవత్సరాల దాని గురించి వస్తుందో అది గవర్నమెంట్దే కదా. మీకు చేతన కాదంటే అని చెప్పండి, ప్రతిపక్షంలో ఉన్న నేను కూడా కట్టగలుగుతాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే చందాలు వసూలు చేసేదానికి పేర్లు అవసరం లేదండి. చందాలు వసూలు చేసేదానికి నాకు ఇప్పటి కూడా డౌట్ వస్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక గవర్నమెంట్ వర్క్ 1 లక్ష రూపాయల వర్క్ ఇచ్చిందంటే అందరికీ తెలుసు 60-65% క్లోజ్ అవుతుందట. మరి ఇప్పుడు కట్టే షాద్ నగర్ గవర్నమెంట్ కాలేజు అంతలే ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు తగ్గట్టు, ఎందుకంటే మీరు జిఎస్టీ కట్టేది లేదు, ఏది కట్టేది లేదు, ఎవరికి పర్సంటేజ్లు ఇచ్చేది లేదు, కాంట్రాక్టర్కు కమిషన్ కూడా అంటే ఏదైతే లాభాలు ఉంటాయో అవి కూడా వదిలిపెట్టుకొని మీరు వర్క్ చేస్తున్నా. ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను కూడా హర్షాతిరేకాలు అంటే ఆ పార్టీలకు అతీతంగా నేను కూడా స్వాగతిస్తాను. ఎప్పుడు గవర్నమెంట్ కట్టలేదనే పరిస్థితి ఉంటే చెప్పండి, ఇప్పుడు నేను ఉంటా అండి, మీతోటి కాలేదంటే నేను కూడా కట్టిస్తాను. అది గొప్పతనం కాదు. మనిషి గొప్పతనం ఏంటంటే గవర్నమెంట్ నుంచి తెచ్చి నువ్వు దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఇస్తావో నువ్వు ప్రైవేట్గా చేయి, గవర్నమెంట్ చేయనప్పుడు. అసలు గవర్నమెంట్ బిల్డింగే నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు గవర్నమెంట్ నుంచి? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా రేపు సమాధానం చెప్పవలసి వస్తుంది. నేనే స్టేజ్ మీద ఉంటే అడుగుతా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన సంతోషం, కానీ తెలంగాణలో మీరు గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోతురా? గవర్నమెంట్ అదే పరిస్థితుల్లో ఖచ్చితంగా అడుగుతా నేను. మీరు ఎమ్మెల్సీ కార్యక్రమం పాల్గొంటున్నారు, వీళ్ళ ఏమవుతున్నాయో షాద్నగర్ అభివృద్ధిలో పాల్గొంచుకోమను చేయమను నేను వద్దంటలే. గవర్నమెంట్ బిల్డింగ్ గురించి అడుగుతున్నా. గవర్నమెంట్ కట్టలేని పరిస్థితులు ఉందా అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఇప్పుడు స్వస్తికోలు ఇచ్చిర్రు, లేదు నాట్కోలు ఇచ్చిర్రు, లేదు ఎంఎస్ఎన్ వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళ ఫండ్ వేరే దాన్ని యూజ్ చేయి. గవర్నమెంట్ బిల్డింగ్కి ఎందుకు అనేది నేను అడుగుతున్నా. వేరే లేవా? షాద్నగర్ డెవలప్మెంట్లో ఖాళీ ఒకటే ఉన్నదా? నేను అదే చెప్తున్నాండి. గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉందా అనేది ఒక క్వశ్చన్. ఒకటి, వాళ్ళు సరే వాళ్ళు ఆ 2% ఉందా 3% ఉందా వాళ్ళ కంపెనీ నిబంధనల ప్రకారం కరెక్టే ఖర్చు చేస్తుందా? అట్లన్నప్పుడు వాళ్ళ వార్షిక ఆదాయం ఎంత? 1000 కోట్లు నడిచింది. ఆ 1000 కోట్లలో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నావు అందరి ముంగల డిస్ప్లే చేయండి. తప్పేమున్నది? నేను అనేది ఏంటండి, స్వస్తిక్ కంపెనీది చందా అనేది తీసుకున్నాను, ఏం లాభం లేకుండా తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ చేస్తుంది. రెండో క్వశ్చన్ ఏంటి, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి 120 కోట్లు ఏమో పెడుతున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే మోడీ ఇద్దరు కూడా పెట్టమని మనం ఈ కాలేజీ పెట్టమన్నారా? ముఖ్యమంత్రి గారు కాలేజీ పెట్టమన్నారా? ఒకటండి, బడులకు సంబంధించి కానీ, గుళ్ళకు సంబంధించి కానీ, మసీదులకు సంబంధించి కానీ, చర్చికి సంబంధించి కానీ నా వంతు సహాయం నేను ఇంకో రూపాయి వేయాలని అనుకుంటాను, కానీ దాని మీదనే బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్లో నేను పోను. స్వస్తిక్ కంపెనీ కానీ ఏదైనా కంపెనీ ఆ కంపెనీకి సంబంధించి కొన్ని నిధులు ఉంటాయి, కంపల్సరీగా ఇంత పర్సెంటేజ్ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పేసి. అవునండి, గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉందని చెప్పండి. ఇయ్యండి. ఒకటి, గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నా వంతు నేను కూడా ఇస్తాను. కట్టలేదు అంటే అని చెప్పి నాకు లెటర్ నాకు ఇవ్వమనండి, నేను కూడా కట్టిస్తాను. ఇప్పుడు అక్కడ కంపెనీలో 5 మంది చనిపోయారు, ఆ సింపతి చేయాల్సింది వాళ్ళు నష్టపరంగా చేయాలి 8 మంది, కానీ ఆ కంపెనీ నమ్ముకొని నేను చెప్పలే కదా ముస్లిం అంటే నేను చెప్తే అది నా తప్పు. నేనేమన్నా నష్టపరిహారమే, కంపెనీ నుంచి నష్టపరిహారమే, గవర్నమెంట్ కూడా నష్టపరిహారమే.
దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నువ్వు పెట్టుకుంటూ నేను వర్క్ చేయమన్నా కానీ నేను మూసేస్తాడా? నేనేం స్టేట్మెంట్ ఇవ్వలేదే. నేను స్టేట్మెంట్ ఇస్తే నేను చెప్పాలి. నేను స్టేట్మెంట్ ఇచ్చి నేను పైసలు తీసుకోవట్లేదు. మీరు ఆ రోజు చూసిరో లేదో ఎమ్మెల్యే గారు కూడా పోయారు, కంపెనీని మూసేయమంట అని చెప్పిండు, కార్మికులకు పైసలు కట్టేయాలని చెప్పి మన వాడడం వచ్చి 11 లక్షల రూపాయలు ఇచ్చి దానికి ఏమంటారు మీరు లేరా? ఆ రోజు ప్రాణ నష్టం జరగలేదా? ఆ రోజు స్టేట్మెంట్లు మీ అందరి దగ్గర లేవా? ఉన్నాయా లేవా? మళ్ళీ అతను వచ్చి 11 లక్షల రూపాయలు ఇస్తే మన కంపెనీ ఓపెన్ అవుతుందా? కంపెనీ ఓపెన్ కావడానికి అదో పరిహారం అనేది నేను అనుకుంటున్నా. సరే, మీరు నిజంగా చనిపోయిన కుటుంబానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మీరేం ఆదుకున్నారు? గవర్నమెంట్ బాధ్యత ఏంది? గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి, ఎట్ ఏ టైం కంపెనీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. కొన్ని నష్టపరిహారం ఇప్పించినా అతని నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు. దేనికి తీసుకున్నారు? అతను చేయవలసిన ఫస్ట్ అక్కడ చేసిండా? ఏదైతే మూతపడాయనన్నారో మళ్ళీ అయితే తెలియదు కదా, మీరైతే మీ మాట మీద కట్టుబడి ఉంటారు కదా. నష్టం జరిగినప్పుడు దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్అప్ చేయకుండా దాన్ని డైవర్షన్ చేసుకొచ్చి మీరీడే చందాలు ఇప్పించుకొని మళ్ళీ యాక్సిడెంట్ నడిపిస్తామంటే అది ఎంతవరకు? మళ్ళీ చనిపోయిన కుటుంబాలకు ఎవరు ఇవ్వాలి? అంటే ఈ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారస్తులు కొంతమంది చందాలు ఎవరైతే ఇస్తున్నారు వాళ్ళకు నిలబడే అర్హత లేదు ఎలక్షన్లో. ఎందుకంటే చించోడ్ మండలం గురించి, మొగిలిగిద్ద మండలం గురించి ఏదైతే మాట్లాడారో అది రికార్డింగ్ ఉంది. ఆ రోజు నిన్నెవరో కొట్టో తిట్టో నేను మాట్లాడిపోయలేరు. నువ్వు ప్రేమతోటే మాట్లాడినావు, అదే ప్రేమతోటి మండలాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ. నేను ఒకటండి, గత ప్రభుత్వం చేయలేదన్నందుకే మీరు పోయేది ధర్నా చేసి, గత ప్రభుత్వం తప్పు చేసిందండి అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటే మీకు లీడ్ వచ్చింది. అది గమనించండి. చించోడ్ల కానీ మొగిలిగిద్దల కానీ మీరు అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులను రిజైన్ చేయండి అని అడిగారు. నేనైతే ఒకటి చెప్తున్నాను, మొగిలిగిద్ద గ్రామస్తులు అంతా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారు రేపు సభల రేపు మొగిలిగిద్దను చించోడ్ను రెండుని మండలాలు చేస్తానని ప్రకటించమనండి. ఆ 2 విలేజ్లా నేనైతే అభ్యర్థిని ఎవరన్నా అభ్యర్థిని పెట్టినా నేను పోయి కాలు మొక్కి విత్డ్రా చేయించి వాళ్ళకి వదిలిపెట్టాను. ధారాళంగా విరాళాలు ఇచ్చే నవీన్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ కళాశాలకు విరాళం ఇస్తారా? నేను ఖచ్చితంగా ఇస్తాను. గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని పరిస్థితులు ఉన్నాయని చెప్తే నేను విరాళం అంటే పైసల రూపకంగా వస్తు రూపకంగా ఇస్తాను. వస్తు రూపకంగా ఎందుకు ఇస్తా? అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా లేకుంటే ఆ ఫెసిలిటీని కల్పిస్తాను. ఒకటే కాదు కాండి, కాలేజీలో చాలా వసతులు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి. ఒక ఏజ్ వచ్చినాక ఇంటింటికి ల్యాప్టాప్ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు, స్కూటీలు ఇస్తామని అని చెప్పారు. మీరు ఇవ్వలేకపోతే నేను ల్యాప్టాప్ ఇవ్వగలుగుతాను, ప్రతి స్టూడెంట్కి ఇవ్వగలుగుతాను. అటువంటి ఫెసిలిటీస్ చేయాలండి, అది మన బాధ్యత. ఒక పౌరునిగా నా బాధ్యత కూడా. కానీ గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని దుస్థితి ఉందంటే నేనైతే అనుకోవట్లేదు. ఫెసిలిటీస్ గురించి అనుకుంటే ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటాను. ఫెసిలిటీస్ గురించి ఇవ్వద్దని చెప్తాను. మేమైతే ఒకటే చెప్తామండి, ఏ అవగాహన లేకుండా ఎలక్షన్స్ కంటే ముందు పోయి రోడ్డు పైన ధర్నా చేసిరా, ఏ అవగాహన లేకుండా మొగిలిగిద్ద మండలం గురించి తెలియకుండానే చించోడ్ మండలం గురించి తెలియకుండానే పోయి దిష్టి బొమ్మలు అడ్డబెట్టిరా, ఏ అవగాహన లేకుండా ఆ రోజున్న ముఖ్యమంత్రి పైన ఆ రోజున్న ఎమ్మెల్యే పైన మీరు అవాకులు చవాకులు పేరిరా. సరే, అది మాది తప్పు అయిపోయింది. మేము ఇంతకుముందు మండలాడు బుద్ధి తక్కువైపోయిందంట అని చెప్పి చెంపలేసుకొని బహిరంగ క్షమాపణ చెప్తే మేము దాని గురించి అడగం. ఏదైతే ఫస్ట్ చెప్పారో, ఏదైతే ఎలక్షన్స్ కంటే ముందు హామీలు ఇచ్చారో, మీరు ఇంతకుముందు ప్రెస్లోకి ఇంతకుముందు చూపిన వీడియోలో కూడా చూడండి. మొగిలిగిద్దను మండలి చేస్తేనే మొగిలిగిద్దలు అడుగు పెట్టాలంట అని చెప్పి మీరన్నదాన్నే నేను మాట్లాడుతున్నా తప్పించి నేను కొత్తగా ఏం అడుగుతలేను. మీరు అడగని దాన్ని నేనేం చెప్తలేను. నేను ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికే దాంట్లో అభివృద్ధి పథకంలో మేము కూడా ముందుంటాం. కానీ ఏదైతే మీరు చెప్పిరో, అంటే అవగాహన లేకుండా మండలాలు ప్రకటిస్తామని చెప్పిరా. నిన్న మొన్న సంవత్సర కాలంలో మండలాలే ఏర్పాటు లేవా? నిన్న మొన్న సంవత్సర కాలంలో కొత్త మున్సిపాలిటీలే కాలేవా? నిన్న మొన్న సంవత్సర కాలంలో కొత్త గ్రామ పంచాయతీలే కాలేవా అనేది ఒకసారి మీడియా మిత్రులందరూ గమనించగలరు. ఒకవేళ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ లో మొగిలిగిద్ద మండలం చేయాలని మాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు మా శంకరన్న చేస్తా అని చెప్పిండు. మరి ముఖ్యమంత్రి మా దగ్గరికి వస్తున్నట్టు సంతోషం. మాకు మండలి ఇచ్చిండంటే జీవితాంతా మేము మరవలేమన్నా. ఎందుకంటే మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న. మీకు మండలి ఇస్తే మా చుట్టుపల్లెలలో కూడా మేము డెవలప్ అవుతామన్నా మేము. అందుకనే దయచేసి మాకు మొగిలిగిద్ద మండలి ఇవ్వాలని కోరుకుంటున్నాం.
31 తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా మొగలిగిద్ద గ్రామస్తులు మా మొగలిగిద్ద 150 సంవత్సరాలు సందర్భంగా హై స్కూల్ కార్యక్రమం చేస్తున్నాం. మొగలిగిద్దకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మినిస్టర్లు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా మొగలిగిద్ద మండలం కొరకు ఒక ముఖ్యమంత్రి వస్తుండంటే, ఒక గ్రామానికి ముఖ్యమంత్రి వస్తుండంటే ఆషామాషి కాదు ఇది. ఆయనకు ఎంత అభిమానం ఉంటే మా ఊరికి వస్తున్నాడు. మాకు కూడా ఆయన మీద కూడా అంతే అభిమానం ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది. ప్రత్యేకంగా మా మూలిదకు అన్ని వసతులు, అన్ని మండలానికి కావాల్సిన వసతులు కానీ అన్ని హంగులు కానీ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు కూడా మేము మా మూలిగిద మండలం కొరకు 100 రోజులు విలేజ్ నిరాహార దీక్షలు చేసినాము, మరియు పాదయాత్ర చేసినాము, అన్నీ చేసినాము. అయినా అప్పుడు కాలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మన శంకరన్న వీళ్ళు కూడా మాకు బాగానే ప్రోత్సహించి వాళ్ళు కూడా వచ్చి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు కూడా ధర్నాల్లో పాల్గొని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా మీ పదవులకు రాజీనామా చేస్తేనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి వరకు చేరుతుంది అంటారంటే ఆ విధంగా కూడా చేసి ప్రయత్నాలు చేసినాం మేము, కానీ కాలేకపోయింది. ఇప్పుడు శంకరన్న ఆ రోజు కొట్లాడిండు కాబట్టి మండలి కావాలని పలు సందర్భాల్లో మూలిగిదకు వచ్చి కొట్లాడిండు గవర్నమెంట్ మీద కాబట్టి ఇప్పుడు శంకరన్నను అదే ప్రాసెస్లో శంకరన్న వస్తే మాకు మూలిగిద మండలి ప్రకటన చేస్తాడు, ఏ విధంగా నన్ను తెస్తాడనే ఆశతోటి మూలిగిదలో కూడా ఓటింగ్ శాతం ఎక్కువ ఇచ్చి ఆ శంకరన్నను గెలిపించుకోవడం జరిగింది మేము. కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంతకుముందు వచ్చినాక కూడా ఈ 1 ఇయర్లో కొన్ని మండలాలు చేసిండ్రు, ములుగు నియోజకవర్గంలో అక్కడిక్కడ చేసిండ్రు కాబట్టి అదే సందర్భంగా సీఎం గారు మా మూలిగిద్దకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మూలిగిద్ద మండలం ప్రకటిస్తే మా అంత సంతోషం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పడరేమో మా అభిప్రాయం. అందరికీ నమస్కారాలు. అన్న గతంలో మేము శంకరన్న దగ్గర ఉన్నా, నేను ఆయన దగ్గర ఉండి గతంలో మండల్ కోసం ఎన్నో పోరాటాలు అయితే చేసినాము. కేసీఆర్ దిష్టి బొమ్మలు అంటే పెట్టినాం, అంటే చెప్పాలని కాదు, ఇది ఉద్దేశంతో చెప్పాలని కాదు. ఆయన మేమేం చేయాలనుకున్నామంటే మేము ఎంతసేపు నా మండలి కావాలనే ఒక ఆలోచనతో మాత్రమే చేసినాము. అయితే గతంలో మన చేసినాం కానీ ఈ ఇబ్బందులకు గురై మేము బాగా ఇబ్బందులతో ఉన్నామన్న. అయితే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా 48 గంటల మనకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, 150 సంవత్సరాల స్కూల్ కోసం వస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మా దగ్గర మండలి అయితే మీరు ఇచ్చేటి మాకేం అవసరం లేదు, అవన్నీ మాకే వస్తాయి. మీరు ఇప్పుడు ఏమో అంటారు కదా 80 కోట్లు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని అంటారు కదా, అవన్నీ మాకేం అవసరం లేదు. మా మండలి మాకేంటి, మా నిధులు మేము తెచ్చుకుంటాం. ఆ నిధులు అనేటివి అవంతకు అవే వస్తాయన్న. దయచేసి మాకు మండలు ప్రపోజల్ పెట్టింది మీరే చెప్పారు, ప్రపోజల్ పెట్టింది మీరు చేసి మీరు ఖచ్చితంగా మా ఊర 421 ఓటు మీకు లీడ్ ఇచ్చిరన్న. అంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకంతోనే మీకు 421 ఓటు అయితే లీడ్ ఇచ్చిరు, అంటే మీరు చేశారనే దాంతో మాత్రం ఇచ్చిరన్న. కానీ ఖచ్చితంగా చేయాలని అనుకుంటాం, లేకపోతే పరిణామాలు కూడా అదే రకంగా ఉంటాయి. సరే సీఎం వస్తుండే మేము రాదంటలేము, మేము ఆ గతంలో ఏం చేసినామో అది శంకరన్నకు తెలుసు, అందరికి తెలుసు. నెక్స్ట్ 48 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మేము స్వాగతిస్తాం. అనౌన్స్ చేయకపోతే అదే రకంగా కూడా ఉంటుందన్న అని చెప్తున్నాం.